మీకు ప్రోగ్రామ్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. కనిపిస్తుంది. యూజ్ కాల్ బ్యాక్ అనేది హుక్. సో మనము రియాక్ట్ నుంచి తెచ్చుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ సో యూజ్ కాల్ బ్యాక్ అనేది ఇట్ విల్ మెమరైజ్ ద యాక్చువల్లీ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ని అది మెమరైజ్ చేసుకొని మనం ఏమైతే ట్రిగర్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ ఆ పర్టికులర్ ఫంక్షన్ యొక్క ప్రీవియస్ వాల్యూని అది క్యాప్చర్ చేసుకొని ఆ సేమ్ ఫంక్షన్ ని యాక్చువల్గా యూజ్ చేసి మనకు యాక్చువల్ రిజల్ట్ ఇస్తుంది. సో ఇక్కడ నేను చూసినట్టయితే నేను ఫస్ట్ ఇక్కడ 2 బటన్స్ తీసుకుంటున్నాను. ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ ఇంక్రిమెంట్, హ్యాండిల్ డిక్రిమెంట్ అని తీసుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసి సో హ్యాండిల్ ఇంక్రిమెంట్. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ ఇంక్రిమెంట్ లో యాక్చువల్ యారో ఫంక్షన్ రాసుకున్నాను యూజ్ కాల్ బ్యాక్. ఇక్కడ ప్రీవియస్ కౌంట్ ఇవి వచ్చేసి యాక్చువల్గా ఈ కౌంట్ యొక్క నేను ఇనిషియల్ గా ఒక స్టేట్ తీసుకున్నాను. ఆ స్టేట్ లో ఈ ప్రజెంట్ కౌంట్ వాల్యూ వచ్చేసి 0. సెట్ కౌంట్ అంటే నేను ఎప్పుడైతే ఏదైనా వాల్యూని నేను సెట్ చేస్తానో అప్పుడు ఈ కౌంట్ కూడా ఏమవుతుంది, ఆ కరెంట్ అప్డేటెడ్ వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు సెట్ కౌంట్ ప్రీవియస్ కౌంట్ అంటే ఇక్కడ మనకి ఏం వాల్యూ వస్తుంది, 0 అన్నమాట. ఓకే, ఈ సెట్ కౌంట్ వాల్యూ ప్రస్తుతం యాక్చువల్గా 0 ఉంది కౌంట్ వాల్యూ. దట్స్ వై స్టిల్ ఇట్ ఈస్ 0. 0 + 1 అంటే మనకు యాక్చువల్గా 0 1 వస్తుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ టైం ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సేమ్ ఫంక్షన్ అది యాక్చువల్గా మెమరైజ్ చేసుకొని మనం స్టేట్ లో ఆల్రెడీ యాక్చువల్ కౌంట్ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 + 1 అప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. 2 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో నాకు ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో కౌంట్ అనేది నేను తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కౌంట్ సెట్ కౌంట్ ఉంది కదా, కౌంట్ వచ్చి కరెంట్ వాల్యూని హోల్డ్ చేస్తుంది, సెట్ కౌంట్ వచ్చి ప్రీవియస్ వాల్యూని హోల్డ్ చేస్తుందా? కౌంట్ అనేది కేవలము కౌంట్ అనేది వేరియబుల్. ఇది వేరియబుల్. ఓకే, దీనికి ఈ వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా ఎప్పుడు కూడా మనం అప్డేట్ చేయలేము. అది మీకు తెలుసు కదా, స్టేట్ వాల్యూని మనం డైరెక్ట్ గా చేంజ్ చేయలేము. అందువల్ల మనం సెట్ కౌంట్ వాడతాం. సెట్ కౌంట్ వాడి మనము సెట్ కౌంట్ అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు సెట్ సంథింగ్ ఫర్ ద వేరియబుల్, కౌంట్ వేరియబుల్. ఓకే, సో మనం దాని ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందంటే 0. ఓకే, సో 0 + 1 అంటే ఇట్ గో ఫర్ 1. అగైన్ 1 + 1 అంటే 2. ఎందుకంటే మనకి స్టేట్ వాల్యూ ఆఫ్ కౌంట్ ఎంత ఉంటుంది, ఫస్ట్ 0 గా ఉంటుంది, సెకండ్ టైం 1 గా మారుతుంది. సో మనం ఇప్పుడు చూసినట్టయితే కౌంట్ వాల్యూ తీసి సో ఇనిషియల్ గా స్టేట్ వాల్యూ 0 ఉంటుంది కన్సోల్. సెకండ్ టైం నేను ఇంక్రిమెంట్ చేసినప్పుడు వాల్యూ అనేది 1 అవుతుంది. ఈవెన్ నేను డీబగ్ చేసేటప్పుడు మీరు డీబగింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. డీబగింగ్ బాగా ఇంపార్టెంట్. ఓకే, సో వన్స్ నేను ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు టు గో ఫర్ ద ప్రీవియస్ కౌంట్. హియర్ దిస్ స్టేట్ వాల్యూ అక్కడ చూడండి, ఈ కౌంట్ వాల్యూ డీబగ్ జస్ట్ ఇలా సోర్స్ ట్యాబ్ కింద వెళ్ళి బ్రేక్ పాయింట్ పెడితే అవుతుందా?
సోర్స్ ట్యాబ్ జనరల్ మీరు ఆల్రెడీ .NET లో డీబగ్ చేస్తారు కదా, అదే అవునవును. ఫ్రంట్ ఎండ్ లో అంతే, జస్ట్ లైక్ ఈ బ్లూ టిక్స్ పెట్టడమే. ఓకే. ఈ బ్లూ టిక్స్ పెట్టి కరెంట్ స్టేట్మెంట్, ఇదంతా స్టేట్మెంట్స్ కదా జావాస్క్రిప్ట్ లో. సో మనము ఎప్పుడైతే నావిగేట్ అవుతాం, అకౌంట్ వాల్యూ వచ్చేసి 2. ఇప్పుడు నేను సెకండ్ టైం చేసి ఇంక్రిమెంట్ చేశాను కాబట్టి 2, ఇప్పుడు రెండర్ అయింది కాబట్టి మనకు 2 2. ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అదే విధంగా నేను మైనస్ చేసినప్పుడు మైనస్ హ్యాండిల్ డిక్రిమెంట్కి వెళ్తుంది. ఈ యొక్క స్టేట్ వాల్యూ, ఐ మీన్ కౌంట్ వాల్యూ ప్రీవియస్ గా 2 ఉంది కాబట్టి 2 - 1. Okay, 2 1 అవుట్. 2 - 1 is 1. So it will go and decrement the particular, I mean count value. Count value ni decrement చేస్తుంది. Okay, so count value decrement చేసినప్పుడు దాని వాల్యూ వచ్చి 1 అవుతుంది. 1 అయినప్పుడు so we will get here 1. సో ఆల్ ద టైమ్ ఆ ఫంక్షన్ ని అది రిమెంబర్ చేసుకొని ఎప్పుడైతే పారామీటర్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా దాని యొక్క స్టేట్ వాల్యూ చేంజ్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తున్నాం. Just like that. So ఓకే. ఇది యూస్ కాల్ బ్యాక్. సో మీకు ఇక్కడే రెడక్స్ లోనే ఐ థింక్ యూస్ కాల్ బ్యాక్, ఇది మోస్ట్లీ యూజ్ మెమో వాడతాం. యూస్ కాల్ బ్యాక్ కన్నా కూడా ఎక్కువ యూజ్, ఐ మీన్ మెమో. ఓకే. యూజ్ మెమో వాడతాం. సో ప్రీవియస్ స్టేట్ వాల్యూస్ ఎప్పుడు కూడా అది ఐ మీన్ తీసుకొని క్యాల్కులేట్ కరెంట్ వాల్యూ చేంజ్ అయితే దాన్ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ మెమో ఎక్కువ వాడతాం. ఓకే, సో that's the case. So yeah, ప్రస్తుతానికి నెక్స్ట్ నేను యూస్ కాంటెక్స్ట్ చెప్పి నెక్స్ట్ నేను తీసుకున్నాను. ఓకే, కాంటెక్స్ట్. సో మీరు ఇప్పటిదాకా రియాక్ట్ లో ఒక యాప్ క్రియేట్ చేయడము, నేను ఒక యాప్ క్రియేట్ చేసి చూపించాను, రౌటర్స్ చేశాను, అండ్ ఆల్సో యాక్షన్ బిట్వీన్ ద పేజెస్, ఏపీఐని ఇంటిగ్రేట్ చేయడం త్రూ యాక్సియోస్ చేశాను. ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో ఎలా మనం పేజీని రెండర్ చేయాలి, యాస్ కాంపోనెంట్స్ ఎలా రెండర్ చేయాలి, అండ్ ఆల్సో రియాక్ట్ ఫార్మ్స్ బూట్ స్ట్రాప్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి, వాటితో ఇన్పుట్ ఎలా ఇవ్వాలి. సో అండ్ ఆల్సో యూజ్ స్టేట్, యూజ్ మెమో, యూజ్ కాల్బ్యాక్, యూజ్ డిస్పాచ్, యూజ్ స్టోర్ అండ్ అడ్వాన్స్డ్ బుక్స్ చెప్పాను. సో మీకు ఏదన్నా ఇంకేదన్నా కావాలన్నప్పుడు చెప్పండి. జస్ట్ లైక్ 1 class I can able to manage. ఓకే. ఓకే. నాకు ఇది ఈ టాపిక్స్ కోడ్ అంతా కొంచెం గిట్ లో పెట్టి లింక్ ఇస్తారా? వీటికి నోడ్ మాడ్యూల్స్ ఉంది, అన్ని తీయడం కష్టం. అంటే ప్రతి నోడ్ మాడ్యూల్, ఒక నోడ్ మాడ్యూల్ డిలీట్ చేయడానికి 15 నిమిషాలు. అది నా ప్రాబ్లం. ఓకే. ఓకే. నేను ట్రై చేస్తాను. సరే. సో ఈరోజు యూస్ మెమో, యూస్ కాల్ బ్యాక్ ప్రాక్టీస్ చేస్తాను.